ఈరోజు మనము 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశి ఫలితాలు చూడటానికంటే ముందు వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానమైనటువంటి కుంభరాశిలో ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు పంచగ్రహ కూటమి జరుగుతూ ఉన్నది. ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం మీ మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయం ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఆ వీడియో మీకు 1-2 రోజుల్లో వస్తుంది. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. దాంట్లో చెప్పినటువంటి పరిహారాలు పాటించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రస్తుతం వృశ్చిక రాశి వారిని కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 21-22 తేదీలలో మీ రాశికి తృతీయ స్థానమైనటువంటి మకర రాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తాడు. సో రాశ్యాధిపతి 21-22 తేదీలలో ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు ఇది బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి స్థితిగానే ఉంటుంది. 23వ తేదీ నుంచి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా చతుర్థ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఆల్రెడీ చతుర్థ స్థానం అంటే కుంభరాశి. ఆల్రెడీ చతుర్థ స్థానంలో కుంభరాశులు ఇప్పటికే 4 గ్రహాలు ఉన్నాయి. కుజుడు కూడా వెళ్ళి కలవటం వల్ల 5వ గ్రహం అవుతుంది. అంటే రాహుతో పాటు రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాల యొక్క కలయిక. ఈ పంచగ్రహ కూటమి అనేటటువంటిది కొద్దిగా చెప్పాలంటే ఇప్పుడు అక్కడ కలిసేటటువంటి గ్రహాలను కనుక పరిశీలిస్తే రాహు మాయాగ్రహం, రవి ఆత్మకారకుడు మరియు పితృకారకుడు, బుధుడు బుద్ధికి మాటలకు కారకుడు, శుక్రుడు సుఖాలకు సంతోషాలకు మానసికమైన ఆనందానికి ఉల్లాసానికి ఉత్సాహానికి కారకుడు, కుజుడు చాలా అగ్రెసివ్ ప్లానెట్. సో ఇన్ని గ్రహాలు రాహువుతో కలిసినప్పుడు జరిగేటటువంటి అంటే ఏ గ్రహం అయినా సరే రాహువుతో కలిసినప్పుడు వాటి యొక్క పూర్తి ఫలితాన్ని పూర్తిగా ఇవ్వలేదు. కాబట్టి అటువంటి సందర్భంలో కొన్ని పరిహారాలు కూడా మనం పాటించాలి. అయినప్పటికీ చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృశ్చిక రాశి వారు కొద్దిగా తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి. తండ్రి యొక్క ఆరోగ్యం విషయం అంటే తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కనుక జాగ్రత్తలు పాటించినట్లయితే తద్వారా విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలను వృశ్చిక రాశి వారు పొందే అవకాశం ఉండదు. ఇక మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుంది, అసలు ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుందని కనుక తీసుకుంటే జనరల్గా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగపరంగా బ్రహ్మాండమైనటువంటి రాజయోగం కనిపించే అవకాశాలు ఉన్నాయి. అంటే అనుకూలమైనటువంటి ఫలితాల దిశగా వృశ్చిక రాశి వారు అడుగులు వేస్తూ ఉంటారు.